నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఇప్పుడు చాలామంది అంటే ఇప్పుడు యంగ్‌స్టర్స్ చూస్తున్నాం గదా! బిఫోర్ ఒకరిని లవ్ చేయడం జరుగుతది. కొన్ని అనివార్య కారణాల వల్ల బ్రేకప్స్ కూడా అయితున్నాయి. తర్వాత ఎట్లైనా వాళ్ళ లైఫ్‌ని ఫార్వర్డ్ తీసుకెళ్ళాలి. ఆ టైంలో అమ్మ, నాన్న చెప్పిన పెళ్ళిళ్ళు చేసుకోవడం గానీ, ఇవన్నీ జరుగుతున్నాయి గదా సార్. సో, ఇప్పుడు డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఎవరితోటైతే పెళ్లి అయ్యిందో అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, వాళ్ళతోటి నేను చాలా లాయల్‌గా ఉండాలి, హానెస్ట్‌గా ఉండాలని ఎక్స్‌ల గురించి మాట్లాడడం అనేది ఎంత వరకు కరెక్ట్? అంటే ఇది నెసెసరీయా? లేకపోతే అవతల వ్యక్తిని మనం బాధ పెడుతున్నట్టా? అంటే ఇలాంటి సిట్యుయేషన్స్‌ని ఎలా డీల్ చేయాలి సార్? ఇది జెన్ జీ ఆర్ ఈ జనరేషన్‌లో ఉన్న కామనెస్ట్ థింగ్. హ్మ్. ఓకే. ఇంటర్మీడియేట్‌లో స్టార్ట్ చేస్తారు. ఈ ప్రేమల్ని ఏరుకోవడం. హ్మ్. ఓకే. ఐ థింక్ మహామాయ రోగములో ఇదొకటి. ఒకటి. ప్రేమలు ఏరుకుంటారు. ఒక 2, 3 ఏళ్ళు ఒకళ్ళతో ఉంటారు. మళ్ళీ చిచ్చి చిచ్చి అనుకుంటారు. ఇంకోళ్ళకి వెళ్ళిపోతారు. అది ఏదో రకంగా బ్రేక్ అయినవి. ఇప్పుడు ఒక చోటకొచ్చాక, ఒక స్టేజ్‌కొచ్చాక మొరాలిటీ అడ్డొస్తుంది. హ్మ్. నా పాస్ట్ అంతా చెప్పుకోవాలి అని. అది ఇంకొక పెద్ద డేంజరస్ థింగ్. ఓకే. బికాజ్ చెప్పినప్పుడు వాళ్ళు చాలా ఓపెన్‌గా తీసుకున్నట్టుగా ఉంటుంది. నా పాస్ట్ చెప్పేస్తాను. నాకు జరిగినవంతా చెప్తాను. నా పాస్ట్ తెలియాలి అని. నిజంగా నేను చెప్తున్నాను. అంత ఓపెన్ మైండ్ ఉండి, అంత వినేవాళ్ళు ఉంటే వేరే స్టోరీ గానీ, 99% అది నీకు అగెయిన్స్ట్‌గా వాడుకుంటారు. టైం వచ్చినప్పుడు. టైం వచ్చినప్పుడు నీకు అగెయిన్స్ట్‌గా వాడతారు. నీకు వాడితే వాడుతూనే ఉండని, నువ్వు అవన్నీ చేసినా కూడా నేను నీతో కలిసి ఉన్నాను కదరా! ఈ టైప్‌లో చాలా డేంజరస్‌గా వాడుకుంటారు. పెళ్ళైన తర్వాత నుంచి అలాంటి పనులు ఇంకొక రిలేషన్‌షిప్ చేయకపోతే చాలు కానీ, నీ పాస్ట్ జీవితం అంతా చెప్పుకొని, పెళ్లి చూపుల రోజు అవన్నీ చెప్పి, చూడు చూడు ఇవన్నీ జరిగాయి, అవన్నీ జరిగాయి అని చెప్పడం అనవసరంగా ఇరుక్కున్న ప్రక్రియ. ఫస్ట్ వన్. ఓకే. సెకండ్ వచ్చేసి దీన్ని వీళ్ళు ఎమోషనల్లీ క్యారీ చేసేవాళ్ళైతే కంపల్సరీగా ప్రాబ్లమ్స్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, నాకు పాస్ట్‌లో ఒకటి జరిగింది. దానివల్ల నేను చాలా బాధపడ్డాను అని వీళ్ళు డిప్రెషన్‌లో ఉంటారు. ఆ డిప్రెషన్ క్యారీ చేస్తుంటారు. ఇప్పుడు అయిపోయింది, అయిపోయింది. ఆ! కుదరలేదు, సెట్ అవ్వలేదు, వదిలేసాము, ఓవర్ అని లేదు. అది ఇంకా క్యారీ చేస్తుంటారు. నాకు అప్పుడప్పుడు ఇంకా గుర్తుకొస్తుంటాడు, గుర్తుకొస్తుంటుంది, నాకు ఇంకా టైం పడుతుంది. ఇలాంటివే డేంజరస్ రిలేషన్షిప్స్. ఓకే. ఎప్పుడో ఎవరినో ఇష్టపడ్డాము, ఒక క్రష్ అయింది, సరే అవ్వలేదు, వదిలేసాము, అక్కడితో అయిపోయింది గేమ్. ఇంకా మళ్ళీ నా లైఫ్‌లోకి రాడు, లేడు, లేదు, నాకు యూ ఆర్ ద కంప్లీట్ సోర్స్ ఫర్ మీ అనేది వేరే. అలా ఉండరు వీళ్ళు. కొంతమంది క్యారీ చేస్తారు. నాకు ఇంకా నా ఎక్స్ గుర్తుకొస్తోంది, నాకు ఇంకా కొన్ని జ్ఞాపకాలు వెంటాడుతున్నాయి. ఈ టైప్‌లో అన్ని సినిమాటిక్ యాక్షన్. దానివల్ల ఏ ఉపయోగం ఉండదు. వెనక్కి పోలేరు, ముందుకు పోలేరు. ఇవన్నీ చెప్పుకుని కొంతమంది ఇలాంటి బ్యాచ్ వెతుకుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు దొరికితే ఎక్కువ కట్నం గుంజొచ్చని, టైం దొరికినప్పుడు కరెక్ట్‌గా మనం దెబ్బ కొట్టొచ్చని, కరెక్ట్‌గా వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ రిసోర్సెస్ వాడేసుకున్నాక అప్పుడు ఇవన్నీ వాడుకోవచ్చని, ఇలాంటి వాళ్ళు బ్యాచ్‌లుగా తిరుగుతున్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. దట్ నీ పాస్ట్ రిలేషన్షిప్స్ ఎప్పుడో ఏమైపోయింది, చిన్నప్పుడు ఏం జరిగింది, నీ ఇంటర్మీడియట్లో ఎవరెవరితో, అవన్నీ చెప్పాల్సిన పని లేదు. ఉంటే ఫస్ట్ డిసైడ్ అయిపోయి అవన్నీ క్లియర్, మై పాస్ట్ ఐ డోంట్ నో వాట్ హ్యావ్ డన్, అయిపోయింది, నౌ ఐఎమ్ ట్రూ అనే దాంట్లో ఉండాలి. లేదు పాస్ట్ వెరీ బ్యాడ్, నిజంగా చాలా బ్యాడ్గా జరిగిపోయి చాలా విషయం, కొంచెం టైం తీసుకుని లెట్ ఇట్ కంప్లీట్లీ సెటిల్ అవుట్. మంచి కౌన్సిలింగ్కో థెరపీకో వెళ్ళి అంతా ఫినిష్ అయ్యాక అప్పుడు కంపాటబిలిటీ పర్సన్ ఎవరైనా ఉంటే వాళ్ళని చేసుకోవడం ఒక పద్ధతి. అది గుర్తుంటుంది. ఎవరెవరితో తిరిగామో అంతా క్యారీ చేసుకుని బాధపడి, నా ఫస్ట్ అతను కూడా ఇలాగే అన్నాడు, నా సెకండ్ ఆమె కూడా ఇలాగే చెప్పింది, ఇప్పుడు నువ్వు వచ్చావు కాబట్టి నాకు బాగానే ఉంది కానీ నాకు గుర్తుకొస్తుంటాయి. ఇవంతా ట్రామాటిక్గా మన రిలేషన్ మనమే పుండుగా మార్చుకోవడం. ఓకే. ఇది కామన్గా జరిగే ఇష్యూస్. సో నేనేం సజెస్ట్ చేస్తానంటే, అవతల వ్యక్తి వినేవాడైనా మంచివాడైనా అప్పుడు మ్యారేజ్ చేసుకున్నాక నుంచి మంచిగా నువ్వు ఉంటే చాలు, సరిపోతుంది. నువ్వు ఎప్పుడో ఏం జరిగిందో అన్న దాన్ని తవ్వుకుని ఇప్పుడు ఏం చేసేది లేదు. అది నెంబర్ 1. సెకండ్ వచ్చేసి ఇలాంటివి 99% ఉన్నాయి ఈ రోజుల్లో. ఒకప్పుడు అంటే అంత మంచిగా ప్రాపర్గా ఒక బంధానికి రిలేషన్షిప్కి వాల్యూ ఇచ్చేవాడు ఉన్నారు కానీ ఇప్పుడు కామన్. ఓకే. ఇంటర్మీడియట్లోనో ఇంజనీరింగ్ డిగ్రీ జాయిన్ అవ్వగానే కంపల్సరీగా ఒక రిలేషన్షిప్ ఉండాలి. వాళ్ళకి వీళ్ళకి పడదు, ఏదో రోజు తెగిపోతారు. ఓకే. తెగిపోయాక ఇంకా అదంతా పెద్ద ఒక సినిమాటిక్ ఓవర్ యాక్షన్ ఉంటుందన్నమాట.
నువ్వు రావా, అర్థం చేసుకోవా అని చెప్పి హాస్టళ్ళ దగ్గర, బయట రోడ్ల మీద, హోటల్స్లోను వీటిలోను చాలా చాలా చండాలంగా బిహేవియర్ అంతా అయిపోయి ఇంకా అది వదులుకుని అదంతా ట్రామాని ఫీల్ అయ్యి అదంతా గుర్తుపెట్టుకుని బాధపడుతూ ఉంటారు. బాధపడిన విషయం ఇంట్లో వాళ్ళు పెళ్లి చేసుకో అంటే ఒప్పుకొని కూర్చుని ఇంక వాళ్ళందరికీ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కొంతమంది ఇలాంటి విషయాన్ని ఎక్స్ప్లాయిట్ చేయడానికి రెడీగా ఉండి వాళ్ళు ఐఎమ్ ఓకే విత్ ఆల్ దట్, వాట్ ఎవర్ హ్యాపెండ్ అని చెప్తారు. చెప్పాక స్టార్ట్ అవుతుంది సీన్ అంతా. మ్యారేజ్ అయ్యాక చూడు నువ్వు ఎంత చేసినా కూడా నేను ఒప్పుకున్నాను పెద్ద మనసు చేసుకుని, నువ్వు కనీసం నాకు కాఫీ వేడిగేవా, అక్కడి నుంచి మొదలు. ఓకే, సో దే విల్ యూజ్ ఇట్ వెరీ బ్యాడ్లీ. నేను నార్మల్గా నన్ను అడుగుంటే ఏం దాపరిక ముద్ర చెప్పేదంటే చెప్పాయని చెప్పేవాడిని. కానీ ఈ మధ్య చాలా చూసి చెప్తే దాన్ని వాడుకునే బ్యాచ్లు ఎక్కువైపోయారు. ముఖ్యంగా సెకండ్ మ్యారేజెస్లో చూస్తాం. ఇది ఐ థింక్ చెప్పాలి, సెకండ్ మ్యారేజ్ అనే ఒక ట్రాప్ ఉంది. మ్యాట్రిమోనీ సైట్లలో కూడా సెకండ్ మ్యారేజ్ అమ్మాయిలు ఎవరున్నారు, అబ్బాయిలు ఎవరున్నారు అని వెయిట్ చేసి ప్లాన్ చేసి, వాళ్ళు ఎలాగో సెకండ్ మ్యారేజ్ ఇంకో దిక్కుండదు, ఎంత ఎక్స్ప్లాయిట్ చేయాలో చేసుకోవచ్చు అనే వాళ్ళు ఉన్నారు. సో సెకండ్ మ్యారేజ్ అంటే ఏదో మ్యాట్రిమోనీలో చూసి బ్లైండ్గా వెళ్ళిపోకండి, జాగ్రత్త పడండి. ఎన్ని కేసులు ఉన్నాయండి అలా, ఎన్ని కేసులు. 2-3 years బాగుంటుంది సెకండ్ మ్యారేజ్ తర్వాత మొత్తం వాళ్ళ దగ్గర ప్రాపర్టీ అన్నీ రాయించేసుకుంటారు. అప్పుడు స్టార్ట్ అవుతుంది, నువ్వు నాకు వద్దు, ఫస్ట్ వాంత ఎట్లా తిరిగావే, నువ్వు వాంత ఎట్లున్నావే, వీడితో ఎట్లున్నావు, మొత్తం మారిపోతుంది. వీళ్ళు బయటకు పోలేరు, లోపల ఉండలేరు, ఇరుక్కుపోతారు. సో బీ కేర్ఫుల్. చాలా చాలా ఇంపార్టెంట్ దట్ ఎంత కాదనుకున్నా సరే మన పాస్ట్ ఇప్పుడు నిన్ను ఎఫెక్ట్ చేయకపోతే చెప్పాల్సిన పని లేదు ఈ రోజుల్లో, బికాస్ ఆఫ్ ద మెచ్యూరిటీ ఆఫ్ పీపుల్ ఉన్నది, అందుకని చెప్తున్నాను. అండ్ ఒకవేళ నీకు పాస్ట్ అంత బాధ పెడితే గివ్ టైం, ఇంకెవరిని అట్లా మోసం చేయకు, వదిలేసి. లేదు వెళ్ళాలి రిలేషన్షిప్లో కనుక్కుంటే పాస్ట్ క్లియర్ అవుట్ చేసేసుకుని మెంటల్లీ మన మైండ్లోంచి అది ఇంక అయిపోయింది అనే స్టేజ్కి వచ్చాక ఫ్రెష్ లైఫ్ స్టార్ట్ చేయాలి. ఇది లేకపోతే మాత్రం చాలా ప్రాబ్లం. కొంతమంది ఎలా భయపడి వెళ్తారంటే ఇందులోనే రిలేషన్షిప్స్లో, మేము పాస్ట్లో తిరిగినవి, మేము స్పెండ్ చేసినవి అందరికీ తెలుసు, వాళ్ళ ద్వారా ఆయనకి తెలిస్తే అనే దాంట్లో అలా గనక బ్యాడ్ పాస్ట్ వేరే అందరికీ తెలుస్తుంది అని తెలుసుకుంటే మాత్రం కంపల్సరీగా కొట్టే తెచ్చేలాగా చెప్పేసి ఎండ్ చేశారు. అంతే, ఎక్కువ డిస్కషన్ వద్దు, అయిపోయింది అనేది తెలియాలి. మళ్ళీ దాన్ని తీసుకొచ్చుకుని బాధపడి అప్పుడప్పుడు నాకు గుర్తుకొచ్చాడు, ఆ షర్ట్ వేసుకుంటే ఆయన గుర్తుకొచ్చాడు. నేను ఒక అమ్మని చూశాను, ఒక ప్లేస్ ఉంది సమ్ కోకాపేట్, ఆ ఏరియాలో వాళ్ళు ఎక్కువ తిరిగేవారంట. ఇప్పుడు మ్యారేజ్ అయిన హస్బెండ్తో ఆ ఏరియాకి వస్తే టెన్షన్ అయిపోతుంది. ఎందుకురా అంటే నేను అక్కడ చాలా ట్రామా అనుభవించాను, అక్కడ నేను బాధపడ్డాను అంటే అతను ఊహించుకుంటాడు కదా ఏమైందో అని. అన్నెసరీ రచ్చ లేపుకోవడం తప్పితే ఏముండదు అక్కడ. సో ఇది అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ చూసి ఎందుకు ఇట్లా చేస్తారు వీళ్ళు, లేనిపోని దానికి స్ట్రైట్ ఫార్వర్డ్గా లైఫ్ ఎందుకు బతకరు అనిపిస్తుంది. సరే, ఇప్పుడు ఇంకా కొంతమంది ఏంటంటే మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఏమో ఒకసారి మాట్లాడితే బాగుంటుంది కదా నా ఎక్స్ తోటి, ఏం చేస్తున్నాడు అని వీళ్ళు కాల్ చేసినప్పుడు వాళ్ళు కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడి మళ్ళీ కొన్ని మెమరీస్ షేర్ చేసుకొని అనవసరంగా ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న వాళ్ళని ఇబ్బంది పెడతారు కదా సార్, వీళ్ళకి మీరు ఏం చెప్తారు? అది డైరెక్ట్ చీటింగ్. అది అలాంటి వాళ్ళు అసలు నిజంగా వెరీ బ్యాడ్. ఉట్టిగా మాట్లాడుతున్నా అంటారు సార్, అంతే, వెరీ బ్యాడ్. అది రాంగ్ అంటే రాంగ్. ఒకసారి మ్యారేజ్ అయిపోయాక నువ్వు మళ్ళీ నీ ఎక్స్తో మాట్లాడతా, ఫస్ట్ వాళ్ళతో మళ్ళీ ఒకసారి అసలు ఏం జరుగుతుందో మర్చిపోలేకపోతున్నాను, ఇది చీటింగ్. అలాంటి వాళ్ళు నిజంగా దారుణం, డేంజరస్. అది అబ్సల్యూట్ చీటింగ్, స్ట్రైట్ ఫార్వర్డ్ చీటింగ్. అది అలా ఉండకూడదు. సరే అయిపోయింది, క్లియర్ అవుట్, లైఫ్లో మూవ్ ఆన్ అవ్వాలి, అందరం ఓ చోట పడి ఏడవకూడదు, అయిపోయింది, మూవ్ ఆన్ అవ్వాలి. మేము కూడా అదే ఎంకరేజ్ చేస్తాం. సరే అయిపోయింది, మా జీవితంలో ముందుకెళ్ళండి అని. మళ్ళీ వెనక్కి వెళ్ళి ఏం చేస్తున్నాడు, నాకు గుర్తుకొస్తాయి అప్పుడప్పుడు, ఇవన్నీ మెసేజ్ చేస్తా. వెరీ రాంగ్. అది వెరీ వెరీ రాంగ్. అది తప్పంటే తప్పే. ఇంకా క్యాజువల్ ఫ్రెండ్స్గా మాట్లాడుకోవచ్చు కదా, తప్పంటే తప్పే. అది ఏమన్నా కానీ అధర్మం. కానీ మర్చిపోలేకపోతున్నాను సార్. మర్చిపోతారు, 6 months వదిలిపెట్టేస్తే. మర్చిపోలేకపోతున్నా ఉండదు. నువ్వు రోజు గుర్తు చేసుకుని మర్చిపోలేకపోతున్నా అంటే ప్రాబ్లమే. మర్చిపో అంతే. ఒక 6 months మాట్లాడుకో, ఆ థాట్ ఎప్పుడు రానివ్వకు, పుష్ చేసేసి వేరే లైఫ్లో పడిపోతాం.
అది తెలియదు చాలామంది. మళ్ళీ గుర్తు చేసుకుని మళ్ళీ మాట్లాడి మెసేజ్ చేసి డిలీట్ చేసి ఏం లేని దాన్ని కూడా ఒక ఇష్యూ లాగా అది అయిపోతుంది కన్వర్ట్ సార్. అయిపోతుంది. సో తప్పు తప్పే, తప్పే. అధర్మం అధర్మమే. దాన్ని నువ్వు ఎంత తిప్పి ఎంత కవరప్ చేసి ఫ్రెండ్షిప్ అని, క్యాజువల్ ఫ్రెండ్సే అని, లేకపోతే ఊరికే అసలు ఎలా ఉన్నాడో తెలుసుకుందామని, నా వల్ల బాధపడకూడదని, కొన్ని మ్యాటర్స్ క్లియరప్ చేసుకోవాలని, జరిగిపోయిన దాంట్లో కొన్ని క్లియరప్ చేసుకోవాలి, నేను ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. ఇదంతా సినిమాటిక్ సుత్తి. రియల్ లైఫ్లో వర్కౌట్ అవ్వదు. దీనివల్ల బాధ తప్పితే ఏముంది. నిజం సార్. అంతే కొంతమంది చాలా స్పెషల్గా నేను చెప్తున్నాను కదా నీకు మాట్లాడుతున్నానని ఇంకా ఇక్కడ కూడా స్టార్ట్ అవుతుంది దట్ రియల్ అనుమానం. అబ్సల్యూట్లీ తప్పు తప్పే. తప్పే. సో అలాంటి రిస్కులు కూడా వద్దు సార్ లైఫ్లో. ప్రెసెంట్ ఏదైతే మనకు దేవుడు ఇచ్చాడో హ్యాపీగా ఎంజాయ్ చేసామా, మంచిగా ఉన్నామా లేదా, ట్రూత్ ఆల్వేస్ బెటర్. ఆ ట్రూత్ ఇప్పుడు సంబంధించిందే ఉండాలి. అప్పుడెప్పుడో చిన్నప్పుడు నాకు 10th క్లాస్లో జరిగిన ట్రూత్ ఇప్పుడు చెప్పనవసరం లేదు. ఇప్పుడు రియల్గా ఉండి ఇప్పుడు కరెక్ట్గా ఉంటే చాలు. ఇప్పుడు హానెస్ట్గా ఉంటే సరిపోతుంది. సూపర్ సార్. థ్యాంక్ యూ సార్.